ఇప్పటి వరకు షిరిడీకి మీరు ఎన్ని సార్లు ఇంకా వెళ్ళొచ్చారు? లెక్కలేదు నాకైతే ఇప్పుడైతే ప్రస్తుతానికి. అడిగితే నా కొడుకు కావాలి ఇచ్చిన వరం బాబా, వాడు అసలు ఏమైంది నాకు కావాలి ఇప్పుడు అని అలా నాగమని సాయక్క నిలబడ్డాడు. ఆ క్షణం ఏమనిపిస్తుంది నాకు, అసలు అంతమంది వెతికితే దొరకదు, ఎక్కడ చూస్తే లేడు. సెకండ్లో నా ఏడుపు చూసి ఇంటి ముందు ఇలా పెట్టేసిండు వాడిని. అటువంటి లీల అసలు నా నా మనసులో పాటలు నిన్న ఆ రకంగా సేవించుకుంటున్నా. నమస్కారం, ఆంధ్రప్రభ భక్తి ప్రేక్షకులకు స్వాగతం. నేను లక్ష్మి. నమస్కారం అమ్మా. ఆ బాబా రూపాన్ని చూసింది మొదలు ఇంకా అలా గుండెల్లో నిలిచిపోయింది నాకు. ఇంకా అంతే, నాకు దొరికిండు దేవుడు, ఇంకా కొత్త దేవుడు దొరికిండు నాకు. ఇవన్నీ చూశాను కదా, నా మనసు ఆరాటపడే టైంలో ఆ దేవుడు అలా దొరికిండు. అన్నీ విష్ణు బ్రహ్మ ప్రతి సర్వం సాయేనంట అని చెప్పింది అన్నట్టు తను. ఆయన ఒక్కరిని కొలుచుకుంటే అందరినీ కొలుచుకున్నట్టే కదా. మళ్ళీ నేను నా మనసు ఇంత ఆరాటపడుతున్న టైంలో ఆయన కనిపించిండు అట్లా అని చాలా చాలా అంటే చాలా చాలా ఇష్టపడ్డాయి నేను. ఇష్టపడి నెక్స్ట్ మళ్ళీ సాయంత్రం వాళ్ళకి ఇంట్లోకి వెళ్ళి యా పూజ చేసుకోవాలంటే ఏం కావాలక్క అని అడిగాను. ఏం లేదు నాగమని, బాబా ఫోటో, గులాబీ పువ్వులు, గంధము ఇవి ఉండి భక్తితో చేసుకొని గురువారం ఇట్లా చేసుకుంటే చాలు, బాబా ఏదంటే అది ఇస్తాడు, నాకు తగ్గట్టుగా చెబుతుంది అన్నట్టుగా. ఖచ్చితంగా నేను చేసుకుంటా. కానీ అసలు ఆటో దొరకలేదు. అశోక్ నగర్లో ఫోటో స్టూడియో అవన్నీ ఫోటో దొరుకుతాయి. ఆటో దొరకకుంటే కూడా చెమటలు వస్తుంటే కూడా బాబా ఫోటో కోసం నడుచుకుంటూ వెళ్ళాను. రేపే గురువారం, రేపు నేను తప్పకుండా చేసుకోవాలని ఆశ. ఆ ఫోటో, గులాబీ పువ్వులు ఇవన్నీ తీసుకొని వచ్చి ఆ గురువారం, అదే గురువారము చక్కగా బాబా ఫోటో పెట్టుకొని అప్పటి నుండి తృప్తిగా మనసు పూర్తిగా బాబా ఈసారి పుట్టబోయే బిడ్డని నాకు మళ్ళీ మంచిగా కావాలి. అసలు నాకు కొడుకు పుట్టిపోయింది కానీ ఈసారి మళ్ళీ బిడ్డ నా కొడుకు అని తెలియదు. నేను మాత్రం నాకు కొడుకు అని అడుగుతున్నా తిరిగి. నాకు మళ్ళీ మంచిగా కొడుకు నువ్వు బాబా, ఎప్పుడు నీకు భక్తురాలుగా నేను పూజ చేసుకుంటాను. ఇంకా నాకు తోసినంత మొక్కుకున్నామ్మా. అప్పటి నుంచి ఇప్పటి వరకు బాబా భక్తురాలుగానే ఉండిపోతా. కష్టం రాని సుఖం రాని అనుకున్నట్టుగా తండ్రి చక్కటి బిడ్డనిచ్చాడు. ముందు ఇలా ఏమైనా ప్రాబ్లం ఉండి తొందరగా పుట్టిండేమని డాక్టర్ అమ్మ ఎన్ని జాగ్రత్తలు తీసుకుంది నాకు. తీసుకున్నా కానీ ఆ కుట్లు అవి ఇప్పిన తర్వాత కూడా వాడు 10 monthsకి పుట్టాడు చక్కగా. పుట్టిన తర్వాత మంచిగా ఉన్నాడు. 4 months అట్లా అయ్యింది. అయిన తర్వాత మాకు ఊళ్ళే వాళ్ళమ్మ తల్లి అని ఉంటుంది అన్నట్టు, ఊళ్ళే ఫంక్షన్ అరేంజ్ చేసుకున్నాము. ఇంకా బియ్యాలా పోసుకొని వ్రతం చేయించుకొని అమ్మవారికి చేద్దాం అనేసి సడన్గా ఆయనకి ఇక్కడ కొంచెం ఏడుస్తుంటే ఇక్కడ నరం వాసేది బాబుకు. ఇక ప్రతిది భయం కదా నాకు. ఇక ఫస్ట్ అట్లా అయిపోయింది కాబట్టి కడుపులో పడ్డ నెలప్పటి నుంచి జాగ్రత్తలే నాకు. ఇంకా కడుపులో పడ్డప్పటి నెలప్పటి జాగ్రత్తగా ఉండాలి దేవుడిని మొక్కుకోవాలనేసి ఫస్ట్ షాక్ అయిపోయింది కాబట్టి మాకు. అట్లా అమ్మో ఫంక్షన్ అయినా క్యాన్సిల్ చేసుకుందాం కానీ బాబుకు చూపించుకొని పోదామని హాస్పిటల్ తీసుకెళ్ళాం. ఫ్యామిలీ డాక్టర్ నర్మదా హాస్పిటల్ అని గాంధీనగర్లో. లేదమ్మా అది ఏదో అపెండిక్స్ లెక్క పేగు ఇట్లా అవుతుంది, వాడికి ఆపరేషన్ చేయాలన్నాడు. ఇదేంది బాబా, వాడు 4 months లేదు వాడికి ఆపరేషన్, సచ్చంత ఏడుపు అమ్మ. ఇక సరే అది పోస్ట్ పోన్ చేసినాం, హాస్పిటల్ తీసుకుపోయినాం. అన్ని ఉంగరాలు ఆయన కుళ్ళ అవి ఇవన్నీ నైట్ అంతా నా కావాలి ఉండడమే. వాళ్ళు నేను ఎక్కడ పాలిస్తే మళ్ళీ సర్జరీ అయితే అప్పుడు ఇది అవుతుంది అనేసి ఆ రోజు నరకం. ఇంత చిన్న బాబుకి ఏంటి బాబా ఇది అనేసి, సరే బాబా నువ్వు ఉన్నావు మంచిగా అయిపోయి ఈ రోజు కాకుండా రేపు చేసుకుంటా ఫంక్షన్ అని. అప్పుడు మళ్ళీ వాడి ఇంటికెళ్ళు నా ఇంటికెళ్ళు షిరిడీకి వచ్చి అందరం ఇస్తాము, నా కొడుకు మంచి సర్జరీ సక్సెస్ అవ్వాలి బాబా అని మొక్కుకున్నా. అలా డాక్టర్ అన్ని తీసిచ్చి భుజాల మీద నవ్వుతూ తీసుకుపోయి 1 గంటలా ఇలా తీసుకొచ్చిండ్రు. బాబా మీద నమ్మకం. సరే అదైతే క్లియర్ అయిపోయింది కదా, బాగుంటాడు అనేసి బాగుంటాము. ఇక తర్వాత ఫంక్షన్ చేసుకున్నాము. చాలా చాలా బాగున్నాం. ఇక అప్పటి నుండి బాగున్నాం. తర్వాత మళ్ళీ నాకు మళ్ళీ అనుకున్నట్టుగా తర్వాత మళ్ళీ ఒక పాప పుట్టింది. మళ్ళీ తర్వాత సెకండ్ పాప పుట్టింది. ఫస్ట్ ఒక బాబుని ఓడగొట్టుకున్నా కాబట్టి ఇద్దరితో ఉండలేదు ఇంకా. సరే అని ఇంకో పాప, 3 పిల్లలు. సాయి కిరణ్, స్వాతి, శ్రావణి అని పేర్లు పెట్టుకున్న వాళ్ళ పేర్లు. కళ్ళు మూస్తే కళ్ళు తెరిస్తే నాకు నా పిల్లలకు బాబానే ఉంటాడు. బాబు పేర్లు సాయి కిరణ్, పెద్ద పాప పేరు స్వాతి, చిన్న అమ్మాయి పేరు శ్రావణి. మాట్లాడితే కూడా ఎక్కడ చూడు బాబా హోటల్, ఇంకా బాబా పూజ, మమ్మీ బాబా పూజ చేస్తాను. ఇంకా ఇంటిలో వాళ్ళకి మొత్తం అక్కడ ఇమిడిపోతుంది బాబా అంటే మాట్లాడినా కానీ.
మీరు ఉండేది ఎక్కడ? మేము ఉండేది గాంధీనగర్ ఇప్పుడు. అదే ఫస్ట్ ఇందిరా పార్క్ దగ్గరనే ఉండే, ఒక 10 minutes ఇప్పుడు అక్కడికి అంతే. షిరిడికి వెళ్ళొస్తుంటారు? షిరిడికి 6 months 1 yearకి ఒకసారి వెళ్తా. అదే మీ ఇంటి దగ్గర కూడా బాబా గారి గుడి ఉందని, బాబా గుడి ఉంది. అయితే 30 సంవత్సరాల క్రితం కట్టిన గుడి అని ఉంది, అది నిజమేనా? నిజం, చాలా నిజం. అయితే మా బాబు ఇంకా కొంచెం పెద్దగా అయిపోయిండు, ఎంతో 5 years ఉన్నాడు. వాడు వినాయకులు ఇంకా అప్పటికి గుడి అవ్వలేదు, గుడి రెడీ అవుతుంది. వినాయకులు ఇలా వేస్తుంటే చూడాలని కోరిక ఆయనకు, ట్యాంక్ బండ్లో ఆయన నిమజ్జనం చూడాలని. అయితే సరే వాళ్ళ డాడీ తీసుకుపోతా చేస్తా అని చెప్పిండు. పిల్లకు రెడీ చేస్తున్న పిల్లలకు వాడు బయటకు వెళ్ళిండు, ఎవరో ఫ్రెండ్స్ కలిసిండని బయటకు వెళ్ళిపోయిండు ట్యాంక్ బండ్ మీద పోయిండు. మాకు తెలియలేదు ఎట్లుంటే తొక్కిసలాట. 5 years 5-6 years అంతే. వెళ్ళిపోయిండు. అయ్యో పిల్లల్ని రెడీ చేసినాక చూస్తే ఎక్కడ దొరకడు. ఇక ఏమన్నా ఏడుపు కాదు మాది అసలు. మాకు హోటల్ అన్నట్టు, అంకుల్ హోటల్ నడిపిస్తాడు. 10-15 మంది పని వాళ్ళు ఉంటారు. ఆ పని వాళ్ళు అంతా వెతకడము, ఈయన ఎతకడము, లాస్ట్ పోలీస్ కంప్లైంట్ ఇవ్వడము. వాడంటే మా ప్రాణమాయే అసలు. ఎవరో ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళతో వెళ్ళిపోయిండు. ఇంకా వెళ్ళిపోయి ఎక్కడ లాస్ట్ పోయిండంట. అక్కడ ట్యాంక్ బండ్ తొక్కిసలు అటు ఎట్లా ఉంటుంది, ఏమైపోయిండు ఏందని వెతికి వచ్చి మా ఆయన వచ్చి అసలు ఆడ మంచం మీద పడిపోయిండు. ఇంకా ఆడ దొరకడేమో అనేసి బాబా దగ్గరికి పోయి నా గుండె పగిలిపోయాడు, ఏడ్చాను. నువ్వు ఇచ్చిన వరం కదా వాడు, అడిగితే నా కొడుకు కావాలి, ఇచ్చిన వరం బాబా, వాడు అసలు ఏమైంది నాకు కావాలి ఇప్పుడు అని అలా తృప్తిగా అలా ఏడుస్తున్నాడో లేదో ఇంటి ముందు వచ్చి నిలబడ్డాడు. మా ఇంటి పక్క ఒక ఆమె వచ్చి నాగమని సాయక్క నిలబడ్డాడు. ఆ క్షణం ఏమనిపిస్తుంది నాకు, అసలు అంతమంది వెతికితే దొరకదు, ఎక్కడ చూస్తే లేడు. సెకండ్లో ఇంటి ముందు ఉన్నాడంటే నా బాధ భరించలేక బాబా అలా తీసుకొచ్చాడు, ఇంటి ముందు పెట్టిండు. ఆ నమ్మకం మీద చాలా అన్నట్టుగా బేస్ ఎక్కడ ఇంకా నాకు బాబా అంటే. ఎక్కడున్నా ఎక్కడ మిస్ అయ్యేటోడు కూడా నా కొడుకుని తీసుకొచ్చి బాబానే పెట్టిండు అక్కడ. ఇంకా మరొకసారి ఫుల్గా నమ్మడానికి అది అన్నట్టుగా కథం. వాళ్ళ డాడీ పోయి తీసుకొచ్చి డోర్ వేసేసిండు, నన్ను బయటకు వేసి ఎక్కడ కొట్టేసాడేమో అని అనిపించింది. గట్టిగా పట్టుకొని ఏడవడం, ఇక అంత మిస్ చేసినావు కదా, అది ఫుల్ సంతోషం. ఇక ఎక్కడ ఏమైండో మిస్ అయ్యిండు అని గుండెలు పలిగేలా బాబా ఫోటో ముందు వాడు ఏడ్చిన. సెకండ్లో నా ఏడుపు చూసి ఇంటి ముందు పెట్టేసిండు వాడిని. అసలు అక్కడ ఎవరు తీసుకొచ్చిండు, నువ్వు ఎట్లా వచ్చినావు అని అడగలే. ఇక నేను నమ్ముకున్న దేవుడే నా కొడుకు నా ఏడుపు చూసి తీసుకొచ్చాడు, పెట్టిండు, బాబా ఉన్నాడు బస్. ఇక అంతే. ఇక అట్లా అయిపోయి మేము అందులో ఉన్నప్పటికీ రెంటింట్లో ఫ్లాట్ తీసుకున్నాం. నా పిల్లలు పెద్దగా అయ్యే వరకు కొంచెం ఫ్లాట్ తీసుకోవాలి, వాళ్ళ చదువులు అవుతుంటే మళ్ళీ కొనుక్కోలేము అనేసి బాబా ఫ్లాట్ అనుకున్నాం. మంచిగా కష్టపడి ఫ్లాట్ తీసుకున్నాము. ఆ ఫ్లాట్లోకి వెళ్ళిపోయినాం. అప్పుడు ఇక్కడ బాబా గుడి నిర్మాణం చేస్తారు అన్నట్టు. నేను 3 చిన్నపిల్లల్ని తీసుకొని కూడా నల్లగుట్ట, ఇంకా పద్మరావు నగరు, కనీసం నెలకు ఒకసారైనా గుడికి వెళ్ళేదాన్ని. ఇంకా నాకు వారం వెళ్ళే భాగ్యం వచ్చింది అన్నట్టు ఇక్కడ. ఇంకా అసలు నాకోసమే బాబా నీ గుడి వచ్చింది ఇక్కడ అనుకొని చిన్న పిల్లల్ని కూడా బాబా పెట్టే రోజు 3 పిల్లల్ని తీసుకొని పోయి పొద్దున పోయి సాయంత్రం వరకు అక్కడే ఉన్నాయి. ఇంకా బాబాని ప్రతిష్ఠ రోజు నాకు ఒక 5 minutes మా ఇంటికి, 10 minutes నేను గుడిలో ఉంటా. అప్పటి నుంచి అమ్మ ప్రతి వారము బాబా ఉండింపు లెక్కలకేంది అన్ని సేవలు అట్లా వెళ్ళేదాన్ని. నాకు పల్లకి సేవ ఒప్పచెప్పాడు బాబా.